అందరికి నమస్కారం। ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు సహచర శాసనసభ్యులు శ్రీ మేఘారెడ్డి గారికి అదేవిధంగా మా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు। ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న లేఖలపై అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి, ముఖ్యంగా ఆ బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క వ్యవహార శైలిని చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు। తెలంగాణలో ఆయన మాట్లాడే తీరును, ఆయన చేస్తున్న డైవర్టింగ్ పాలిటిక్స్ను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు। ముఖ్యంగా ఈరోజు వాళ్ళ పార్టీలో అంతర్గత కలహాల గురించి ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో వస్తున్న విషయాలు కానివ్వండి, కొన్ని మీడియా సంస్థలలో వచ్చిన విషయాలన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు। సో వీటిని సపోర్ట్ చేస్తూ నిన్న మొన్న ఆ కుటుంబం నుంచి వచ్చిన కల్వకుట్ల కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ గారి ముద్దుల కూతురు కవితమ్మ గారు రిలీజ్ చేసిన లేఖ గురించి కూడా మనందరికీ కూడా తెలుసు। ఆ లేఖలో ఏవైతే గత నెల రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు ఏవైతే మనం చర్చించుకుంటా ఉన్నామో, మనం మీన్స్ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చర్చిస్తూ ఉన్నారో ఆ విషయాలనే ఉటంకిస్తూ లేఖ రిలీజ్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు। ఆ లేఖలో ప్రధానంగా కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ కవిత గారు పార్టీలో మీరు వ్యవహరిస్తున్న తీరు బాగలేదు, ముఖ్యంగా అంగు ఆర్భాటాలతో అడ్డగోలుగా దోచుకున్న డబ్బులతో పెట్టిన ఏదైతే ఆవిర్భావ దినోత్సవ సభ ఏదైతే ఉందో, పోయిన నెల 27వ తారీఖు పెట్టిన సభ, ఆ సభలో కేసీఆర్ గారు మాట్లాడిన తీరు మీద కూడా కవిత గారు ఆ లేఖలో ప్రస్తావించిన విషయం మనకు తెలుసు। అసలు ఆ మీటింగ్ గురించి, ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం గురించి తెలంగాణ ప్రజలకు అందరూ కూడా తెలుసు। ఆ మీటింగ్ పెట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాదు, వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం గురించి కూడా కాదు। ఈరోజు తెలంగాణలో ఈ ప్రజాప్రభుత్వం, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తూ ఉంది, మంచి ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు। ప్రజలను డైవర్ట్ చేయాలి, ఏదో రకంగా రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి। వాళ్ళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వన్ అండ్ ఓన్లీ ఎజెండా రేవంత్ రెడ్డి గారిని ఆడిపోసుకోవాలి, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ఊపిరి సల్పకుండా ఆయనను ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనతోన ఈరోజు వన్ అండ్ ఓన్లీ ఎజెండాగా కేటీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని పనిచేస్తూ ఉంది। దాంట్లో భాగంగానే మన బహిరంగ సభ పెట్టిరు। ఆ బహిరంగ సభలో కూడా వాళ్ళ అక్కసు వెళ్ళకక్కిరు। కేసీఆర్ గారు అసెంబ్లీకి రాడు, ఎక్కడన్నా ఆపద ఉందంటే అక్కడ పోయి పరామర్శ చేయడు, తెలంగాణ ప్రజలను పట్టించుకోడు। ఆయన మాత్రం అప్పుడప్పుడు ఏదో సుక్కల్లో చంద్రునిలాగా వచ్చి ఒకరోజు అసెంబ్లీలో వచ్చి ఒకరోజు వాళ్ళంతకు వాళ్ళే బహిరంగ సభ పెట్టుకొని వాళ్ళ మనుషుల మధ్యలోనే కారు కూతులు కూసే విధానం మీరు అందరం కూడా చూసింటారు। ఆ రోజు ఆ మీటింగ్లో జరిగిన ప్రస్తావన గురించి కవిత గారు లేఖలో ప్రస్తావించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు। అంటే వాళ్ళు ఒకటే పనిగా పెట్టుకున్నారు। ఈరోజు కవిత గారు చాలా స్పష్టంగా ఆమె లేఖలో మాట్లాడిన విషయాలని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా। ముఖ్యంగా బీజేపీ పార్టీ తీరు గురించి, బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న శైలి గురించి మీరు ఎందుకు ప్రశ్నించలేదని చెప్పేసి కూతురు తండ్రిని క్వశ్చన్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు। కూతురుకు అన్ని విషయాలు తెలుసు, ఎందుకంటే ఆ రోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కై ఆ కుమ్మక్లో భాగంగానే ఈరోజు కవిత మీద కేసులే కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్లు
ఈరోజు బీజేపీ వాళ్ళు ఎంపీ 8 సీట్లు ఎంపీలు 8 ఎంపీ సీట్లు గెలిచారంటే ఏ విధంగా గెలిచారు? ఆ 8 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ వాళ్ళు బహిర్గతంగా వచ్చేసి బీజేపీకి ఓటేయడం వల్లనే కదా. ఈరోజు నా నియోజకవర్గం ఉంది, మహబూబ్నగర్ పార్లమెంట్ ఉంది. మహబూబ్నగర్ పార్లమెంట్లో ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే బీజేపీ అక్కడ పోటీ చేసిన అభ్యర్థి 2 లక్షల ఓట్లతోనే ఓడిపోతారు ఖచ్చితంగా. బీజేపీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి సహకారం అందిస్తూ మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మీరు చూసిరు, ఎప్పటికప్పుడు వాళ్ళ సహకారం అందిస్తూ బీజేపీ వాళ్ళకు ఉప్పందిస్తూ, ముఖ్యంగా ఈరోజు బీజేపీతో కొల్లుడై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కుమ్మక్కై కాంగ్రెస్ను ఏదో రకంగా దెబ్బతీయాలి, రేవంత్ రెడ్డి గారి మీద ఏదో రకమైన ఆరోపణలు చేయాలి, ఆయనను ఏదో రకమైన కేసులలో ఇరికించాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే మీరు చూసిర్రు నిన్న ఈడీలో రేవంత్ రెడ్డి గారి సంబంధం లేని విషయంలో రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకుపోయి ఏదో రకంగా ఈడీలో పెట్టిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పని అయిపోయిందని చెప్పేసి. వాళ్ళు నమ్మే పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రజలు లేరు అని తెలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా ముఖ్య నాయకులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవాజ్ పాలు చేయడానికి వాళ్ళు బీజేపీతో కుమ్మక్కై వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మన జరిగిన మీటింగ్లో ఓన్లీ కాంగ్రెస్ను టార్గెట్ చేసి మాట్లాడిన విషయం మనకు అందరికీ తెలుసు. బీజేపీ గురించి ఒక్క పల్లెత్తు మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి మనకు ఇస్తలేరు కదా అని ఒక్క మాట కూడా కేసీఆర్ గారు మాట్లాడలేదంటే ఆయన పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. మనం తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం లేదు, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు సంపాదించిన అడ్డగోలుగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడం కోసం ఈరోజు బీజేపీతో కుమ్మక్కై మనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు అందరికీ తెలిసిన విషయం. అదే విషయం ఈరోజు కవిత కూడా ప్రస్తావన చేసింది. సో అదేవిధంగా కవిత గారు ఇంకో విషయం కూడా బీజేపీ అంటే బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు, కొరివి దయ్యాలు, ఇంకేదో కొన్ని వర్డ్స్ వాడినరు, దయ్యాలు ఉన్నాయి, తర్వాత కోవట్లు ఉన్నారు. అవి మీరు తెలుసుకోవాలి కదా, మమ్మల్ని ఎందుకు లాగుతా ఉన్నారు అందులో? ఆమె ప్రశ్నించిన ఏవైతే క్వశ్చన్స్ వేసిందో ఆ క్వశ్చన్స్ మీద మీరు ఆన్సర్ చేస్తే ఈరోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్కు ఒక సార్థకత ఉంటుండే. కేటీఆర్ గారు, మీరు ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి మీ చెల్లెలు రాసిన లేఖ, మీ అంతర్గత కళాల విషయంలో మీకు బీజేపీతో ఉన్న దోస్తానను బయట పెడుతూ రాసిన లేఖను గురించి మీరు సమాధానం చెప్పడానికి తప్పించుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఇష్యూని తీసుకొచ్చేసి ముందర పెట్టి ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఉన్న ప్రెస్ సోదరులు కూడా మిమ్మల్ని అడిగారు పదే మీ చెల్లె లేఖ గురించి అడిగితే ఆ ఇష్యూని డైవర్ట్ చేస్తూ ఆ ఇష్యూని పక్కకు పెట్టేసి నీవు ఇచ్చిన సమాధానం ఏంది, నీవు మాట్లాడే తీరే విధంగా ఉందంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే నీవు ఒక పిచ్చి కుక్క లాగా వ్యవహరిస్తూ ఉన్నావు. ఊర్లలో పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు ఉంటాయి. పిచ్చి కుక్కలు ఎట్లుంటాయి అంటే ఎవరు పడితే ఇట్లా మనుషులు పోతుంటే అసలు మురుగుతూనే ఉంటాయి. ఆ టైపు ఒక పిచ్చి కుక్క లాగా తయారైపోయి నువ్వు కంప్లీట్గా నీ మెంటల్ బ్యాలెన్స్ తప్పి ఫ్రస్ట్రేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడిస్తున్నావు. అంటే నీ అక్కస్ అంతా కూడా ఈరోజు నీ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. అంటే నీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు నీ పార్టీలో అంతర్గత కలహాలు ప్లస్ ప్రజల్లో మీకు ఒక చెడ్డ పేరు, ఇవన్నీ తట్టుకోవడానికి అంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ఏం చేస్తా ఉన్నాంటే అక్కస్నంతా కూడా మా ముఖ్యమంత్రి గారి మీద వెళ్ళబోసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దయ్యంలాగా దాపరించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారా? దయ్యంలాగా దాపరించింది జలగల్లాగా పట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టి పీడించి మొత్తము దోచుక తిన్న దొంగలు మీరు. కల్వకుండ్ల కుటుంబము, నీవు, మీ అయ్యా, మీ కుటుంబ సభ్యులు మొత్తం కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్ర అంటే మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఈరోజు వాళ్ళ సంపదను దోచుకున్న దుర్మార్గులు, దోపిడీదారులు మీరు 10 సంవత్సరాలు తెలంగాణకు పట్టిన దయ్యాలు. ఆ 10 సంవత్సరాల పీడ మొన్న 2023 డిసెంబర్ 3వ తారీఖుతో
వదిలిపోయింది. తెలంగాణ ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా మా నాయకుడి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సంతోషంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు వర్షాలు. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోహిన్ కార్తీలో వర్షాలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ రోహిన్ కార్తీలో వర్షాలు పడతా ఉన్నాయంటే ఈ ప్రజాపాలనను దీవించడానికి భగవంతుడు కూడా సరైన సమయంలో సకాలంలో వర్షాలు కురిపిస్తూ ఉన్నాడంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రానికి జిలగల్లాగా పట్టి పీడించి మీ కుటుంబం అంతా కూడా ఈరోజు దోచుకతిని మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి కామెంట్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా, కేటీఆర్ గారు బిఫోర్ 2009 నో బడీ నోస్ హూ ఈజ్ కేటీఆర్. నువ్వు ఎవరికి తెలుసు అసలు కేటీఆర్ అనేటోడు? నీ రాజకీయ ప్రస్థానం గురించి తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? నీవు మీ నాయన పార్టీ పెడితే ఉద్యమం పేరు మీద ఆ పార్టీ చేస్తున్న వ్యవహారాలను తలదూర్చి అక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉద్యమంలో పనిచేసిన ఒక వ్యక్తికి టికెట్ కేటాయిస్తే ఆయనను లాస్ట్ మూమెంట్ తప్పించి దొడ్డిదారిలో టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచి ఆ రోజు నుంచి పెత్తనం చెలాయిస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీలో. టీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది ఉద్యమంలో పనిచేసిన నాయకులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? వాళ్ళని అవసరాల కోసం వాడుకున్నారు. వాళ్ళ అవసరం తీరినాక మీరు అధికారంలోకి వచ్చినాక వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉద్యమంలో పనిచేసిరో, మీ పార్టీ కోసం పనిచేసిరో వాళ్ళందరినీ కూడా ఎలగొట్టేసి నీవు, మీ అయ్యా, మీ బావ, మీ అక్క, మీ చెల్లె మీరే ఏకఛత్రాధిపతికంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోషేసిన దుర్మార్గులు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ అసలు విషయం పక్కకు పెట్టేసి ఈరోజు మీ చెల్లె నీ మీద మీ పార్టీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేసింది. దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా నీ మీద ఉంటుంది. నీవు దానికి ఆన్సర్ చెప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి విషయం తీసుకొచ్చేసి నేషనల్ రైల్ కేసులో రేవంత్ రెడ్డి గారి మీద ఈడీ ఛార్జ్షీట్లో నేమ్ ఎంటర్ చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డి గారు తప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏం అన్యాయం చేసిందని? మీలాగా దోపిడీ చేసిండా? మీలాగా వందల కోట్లు, వేల కోట్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నాడా? మీలాగా తిని ఫామ్ హౌస్లో వండుకుంటున్నాడు ఏమన్నా రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి? రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 3వ తారీఖు అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 7వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి, మా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి మేంగా చెప్తున్నది తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు. మీలాగా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా భూములు అమ్మేసి, అడ్డగోలుగా ఔటర్ రింగ్ రోడ్లు అమ్మేసి, అడ్డగోలుగా అప్పనంగా వందల కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు అప్పజెప్పిన వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజల కోసం ఆర్నిశలు కష్టపడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఈరోజు మీరు చేసిన ఆర్థిక విధ్వంసం ఇంత అంత కాదు, లక్షల కోట్ల అప్పులు చేసేసి ఈ ఆర్థిక రాష్ట్రాన్ని అంతా అధోగతి పాలు చేస్తే ఈరోజు రాష్ట్రాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో భాగంగా అనునిత్యం కష్టపడుతూ ఎక్కడికక్కడ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే అవి చూసి తట్టుకోలేక అడ్డగోలిగా పిచ్చివాగుడు వాగుతా ఉన్నావు. కేటీఆర్ లొట్టపీస్ గాడు అది అని మాట్లాడుతున్నాడు. ఎవడా లొట్టపీస్ గాడు? దొంగతనం చేసిన లొట్టపీస్ గాడు అయినా? మీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు పాలన అందిస్తుంటే లొట్టపీస్ గాడు అయిందా నీకు? రేవంత్ రెడ్డి గారు లొట్టపీస్ లాగా కనిపిస్తున్నాడా? రేవంత్ రెడ్డి మీకు తెలుస్తలేరు. రేవంత్ రెడ్డి ఎట్లాంటి వాడు తెలుసా? రేవంత్ రెడ్డి గారి గురించి మీరు పదే మీరు బీజేపీ వాళ్ళు కుమ్మక్కై రేవంత్ రెడ్డిని ఏదో చేయాలి, రేవంత్ రెడ్డి గారిని ఏదో ఆయన మీద ఆరోపణలు చేసి ఆయనను ఏదో రకంగా తప్పించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రబ్బర్ బాల్ లాంటోడు. రేవంత్ రెడ్డిని మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లేస్తాడు. అది తెలుసుకోండి జర రేవంత్ రెడ్డితో. ఎందుకంటే మీకు రేవంత్ రెడ్డి పేరు తీయందే ఈరోజు కేటీఆర్ గారికి నిద్ర వస్తలేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా, ప్రతి ఇంపార్టెంట్ విషయాన్ని ఈరోజు కేసులు ఆయన వారి కాళేశ్వరంలో వాళ్ళు చేసిన అవినీతిపై నోటీసులు ఇస్తే అవి లొట్టపీస్ నోటీసులు, అవి లొట్టపీస్ కేసులు. అంటే నువ్వు చేస్తేనేమో కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే లొట్టపీస్గా. ఈరోజు ఎవరైనా సరే, ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఎవరైనా సరే ఏదైనా విచారణ నిమిత్తం నోటీసులు ఇస్తే, దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇస్తే ధైర్యంగా పోయి
ఈరోజు మా సోనియా గాంధీ గారు కానీ మా రాహుల్ గాంధీ గారు అని దర్యాప్తు సంస్థల ముందు హాజరై సమాధానం చెప్పిన వ్యక్తులు. ఈరోజు మీ అయ్య, మీ మామ, మీ బావ హరీష్ రావు గారు నోటీసులు ఇస్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా నీవు కూడా ఆ విషయాలను ఈరోజు ఒక కమిషన్ ఏర్పాటు చేసి పారదర్శకంగా ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్న వాస్తవ విషయాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మా మీద ఆరోపణలు చేసి ఏదో కాళేశ్వరాన్ని మేమే గులగొట్టామని చెప్పేసి ఏమయ్యా ఇంతకు నువ్వు మాట్లాడే దాంట్లో ఇంతనన్నా కొంచెం మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి. మినిమం కామన్ సెన్స్. బాంబులు పెట్టి పేలిస్తే మననే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, బాంబులు పెట్టి పేలిస్తే పైకి వెళ్తాయి తప్ప కింద క్రాక్స్ రావు. అంత తెలివి తక్కువై కాదు, తెలివి ఎక్కువై ఫ్రస్ట్రేషన్లో ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు మీ అంతర్గత కళాలలో మమ్మల్ని లాగే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ బిడ్డ, నువ్వు మళ్ళా రేవంత్ రెడ్డి గారి గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి పదే చులకనగా అంటే ముఖ్యంగా కొంచెము ఫిల్తీ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నావు. దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే నీ తాట తీస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పదే నువ్వు ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా, ఎందుకంటే నువ్వు ఆ గౌరవానికి నీకు అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు అడ్డగోలిగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాబట్టి వ్యక్తులను ఏ విధంగా, వ్యవస్థలను, వ్యక్తులను, అదేవిధంగా ఆ వ్యక్తులు ఉన్న పదవులను ఏ విధంగా గౌరవించాలో తెలియని వ్యక్తివి నువ్వు. అప్పనంగా పదవి తెచ్చుకున్నావు, అప్పనంగా అడ్డగోలిగా సంపాదించేసిర్రు. ఆ డబ్బులతో మదం ఎక్కి ఈరోజు కేటీఆర్ గారు పదే మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఉన్నారు. నేను మా మీడియా మిత్రుల ద్వారా ఒకటే కేటీఆర్ గారికి చెప్తా ఉన్నా, దయచేసి నీ నోరు అదుపులో పెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు ఒకటి కాదు, 100 తప్పులు ఉన్నాయి. మీ కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పు. మీ చెల్లె నీకు లెక్క రాసింది కదా, నువ్వు చెప్తావో మీ అయ్య చెప్తాడో, ఎవరు చెప్తారో సమాధానాలు చెప్పండి. అది కాకుండా ఈరోజు బీజేపీతో మీకున్న దోస్తాల గురించి కవిత క్వశ్చన్ చేసింది, దాని మీదే చెప్పు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఈరోజు పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పేంటి? పీసీసీ అధ్యక్షునిగా ఎవరైనా విరాళాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తాం. పార్టీకి విరాళాలు ఎవరైనా ముందుకు వచ్చి ఇస్తే మేము స్వీకరిస్తాం. ఈరోజు నువ్వు బీజేపీ గురించి మాట్లాడతలేవు. బీజేపీ వాళ్ళకు నేషనల్ ఇప్పుడు విరాళాల రూపకంగా వచ్చిన డబ్బులు ఈ సందర్భంగా నేను చర్చించదలుచుకున్నా. బీజేపీకి 2023-24లో వచ్చిన విరాళాలు 2243 కోట్ల రూపాయలు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తలేవు నువ్వు ఈరోజు? ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉన్నావు, రేవంత్ రెడ్డి గారి పేరు అందులో ఉందని చెప్పేసి. మరి బీజేపీ వాళ్ళకు 2243 కోట్ల రూపాయలు విరాళాల రూపకంగా వాళ్ళకి ఆ డబ్బులు వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు నీ పార్టీ ఫండ్ 1443 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు అంతగానము? ఈరోజు మాది కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఈరోజు మాకు విరాళాల రూపకంగా వచ్చింది 281 కోట్లు ఓన్లీ. అంటే పోల్చితే ఇప్పుడు మాకంటే నువ్వు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు? ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడతలేవు ఈరోజు? నేషనల్ హెరాల్డ్ ఇప్పుడు ఈడీ వాళ్ళు, నేను అదే దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆ రోజు మీకు మీ చెల్లె కవిత మీద కేసు పెడితే, లిక్కర్ కేసు పెడితేనేమో ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా కేంద్రంలో గుప్పిట్లో కేంద్రం చెప్పినట్లు పనిచేస్తున్నాయన్నావు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడతలేవు? ఈరోజు ఏం పొగుడుతున్నావు మరి నువ్వు? అంటే ఆ రోజేమో మీ చెల్లె మీద కేసులు పెడితేనేమో ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ నీకు చెడ్డగా కనిపించినాయి, బీజేపీ జేబు సంస్థల్లాగా కనిపించినాయి. ఈ రోజేమో నువ్వేం చేస్తా ఉన్నావు అంటే, ఈరోజేమో రేవంత్ రెడ్డి గారు పేరు ఆ ఈడీ, అది వాళ్ళు నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు పెట్టే వరకే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ నీకు గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీంట్లోనే మీ యొక్క కుళ్ళుతనం బయటపడతా ఉంది, మీ యొక్క కొల్యూజన్ బయటపడతా ఉంది. మీరు బీజేపీతో కుమ్మక్కై చేస్తున్న వ్యవహారాలను కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మీరు ఏట్ల పడండి. కానీ ఈరోజు మేము ఇచ్చిన మాట కోసం ఆర్నిషాలు కష్టపడుతూ ప్రజలకు మాట నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తూ మేము ముందుకు పోతా ఉంటే పదే విమర్శలు చేస్తూ, ముఖ్యంగా ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు చేయాల్సిన పనేంది? మీ చెల్లెని మీకు ఇచ్చిన క్వశ్చన్స్ మీద మాట్లాడాలి, దాని మీద సమాధానం చెప్పాలి కదా. ఈరోజు మీకు బీజేపీకి ఉన్న సత్సంబంధాల గురించి బహిర్గతం చేయాల్సిన వ్యక్తివి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది పోయి పదే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అంటేనే ఈరోజు ప్రజలు నీ ఏ విధంగా ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావో ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా నీ తీరు మార్చుకో అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.
అదే మీ ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు బీజేపీ వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కవిత లేఖ రాసే వరకే వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, బీఆర్ఎస్ని ప్రొటెక్ట్ చేయడానికి బీజేపీ రంగంలోకి దిగింది. దాంట్లో భాగంగా నువ్వు చెప్పిన ఇప్పుడు ఏదో పేరు తీసినావు కదా డీకేఆర్ నగర్ అని. డీకేఆర్ నగర్ స్టేట్మెంట్ నిన్న చూసిన నేను కూడా. డీకేఆర్ నగర్ ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నాడు. ఇప్పుడు ఆమె లేఖ రాసింది, వాళ్ళ అయ్యకు రాసింది. దానికి వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి రాసింది. బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. మరి మీకు వాళ్ళకున్న ఈరోజు ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ మేము అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక మీటింగ్ పెట్టి మమ్మల్ని ఒక్కరినే విమర్శిస్తూ మా మీదనే ఆడిపోసుకునే బదులు ఈరోజు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదని కవిత అడుగుతుంది. ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం. ఆ రోజే అడిగినాం. మేము మీటింగ్ పెట్టిన వెరీ నెక్స్ట్ డేనే బీజేపీ ఈరోజు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదంటే బీజేపీతో వాళ్ళకి ఆ విధంగా దోస్తానా ఉంది. ఈరోజు ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈరోజు సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? మరి ఇప్పుడు వాళ్ళని అక్యూజ్డ్గా చూపిస్తూ ఉన్నారు. మాకు బీజేపీతో దోస్తానా ఉంటే కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీ మీద లేవు కేసులు. ఈరోజు మీరు కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. గతంలో బీజేపీ ఇదే డీకేఆర్ గారు నేను అడుగుతా ఉన్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, పదే పదే చాలా సందర్భాల్లో మాట్లాడారు. కాళేశ్వరము కేటీఆర్ అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం లాగా పనిచేస్తుంది అని చెప్పేసి. మరి ఎందుకు ఆ రోజు ఈడీ పనిచేయలేదు? ఎందుకు ఈడీ మీరు పెట్టి దర్యాప్తు చేయించలేదు? గత ప్రభుత్వం మీద ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? వాళ్ళు చేసిన అవినీతిపై ఎందుకు మీరు ప్రశ్నించలేదు? సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మేము అదే చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీకి 8 సీట్లు గెలిచే సత్తా లేదు తెలంగాణ రాష్ట్రంలో. 8 ఎంపీ సీట్లు ఈరోజు బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది కాబట్టి, అంటే అడ్డగోలుగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయి బీజేపీకి ఓట్లు వేసారు కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు గెలిచారు. అదే డీకేఆర్ నాకు నేను చెప్తా ఉన్నా, ఈరోజు నువ్వు ఎట్లా గెలిచినావు? ఎవరు ఓట్లతో గెలిచినావు? టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేయబట్టి మేము ఆడ లైవ్గా ఉన్నాం కదా. పొద్దున్న లేచి ఇప్పటిదాకా మా మేఘారెడ్డి గారు చెప్పినట్టు పొద్దున్నే 9 గంటల వరకు బయట ఉన్న వాళ్ళు 11 గంటలకల్లా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్తో సహా లీడర్లు, పైన లీడర్లు, కింద క్యాడర్ అంతా పోయి బీజేపీ టెంట్ కింద కూర్చొని బీజేపీ ఓట్లు వేయించి బీజేపీ ఎంపీలను గెలిపించారు ఆ రోజు. ఈరోజు పదే పదే కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు సోనియా గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి. అరే వారి గురించి నీకు మాట్లాడే స్థాయి అర్హత ఉందా? నువ్వు ఈరోజు నీవు అనుభవిస్తున్నవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన భిక్ష, వాళ్ళు పెట్టిన భిక్ష. ఈరోజు వాళ్ళది త్యాగాల కుటుంబం. రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారిది త్యాగాల కుటుంబం. వాళ్ళ కుటుంబంలో ఈరోజు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం వాళ్ళది. వాళ్ళ ముందు మీరు ఎంత? కేటీఆర్ గారు పదే పదే మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా నువ్వు 2009 కంటే ముందు, ఇప్పటిదాకా చెప్పిన 2009 కంటే ముందు నువ్వు ఎవడో తెలియదు. నోబడీ నోస్ హూ ఈజ్ కేటీఆర్. అట్లాంటి వ్యక్తివి 2009 కంటే ముందే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం, వాళ్ళ కుటుంబం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం, త్యాగాల కుటుంబం. వాళ్ళను పదే పదే నువ్వు ప్రెస్లలో మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళ మీద పెట్టిన కేసులు, బీజేపీ వాళ్ళు పెట్టిన కేసుల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నావు. అదే మేము చెప్తా ఉన్నాం. నువ్వు ఎందుకంటే ఇప్పుడు పెద్దోళ్ళ గురించి మాట్లాడితే మమ్మల్ని మళ్ళా చూపిస్తారనే ఆలోచనతోనే ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము చెప్తా ఉన్నది ఏంది? కవిత ఈరోజు చాలా క్లియర్ కట్గా ఆరోపణ చేసింది. ఏమని? బీజేపీకి బీఆర్ఎస్కు ఉన్న సంబంధం బయట పెట్టాలి అని చెప్పేసి వాళ్ళ కేసీఆర్ గారికి లెటర్ రాసింది. దానికి బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. అది ఎవరు మరి? ఆయన ఇప్పుడు ఈజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను అదే చెప్తా ఉన్నాం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, కోవర్టులు ఎవరు? బీఆర్ఎస్ లాగా రేవంత్ రెడ్డి గారు కోవర్టులు ఎవరు? నువ్వు బయటగా నువ్వు యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్గా నీకు పార్టీ మీద పట్టు ఉంటే, నిజంగా నువ్వు పార్టీలో పనిచేస్తుంటే, నువ్వు పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి అయితే, నువ్వు పార్టీలో నీకు ఏమాత్రం నీ పార్టీ వ్యక్తులపైన, నీ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులపైన గౌరవం ఉంటే నువ్వు బయట పెట్టు. ఆ కోవర్టులు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీ ద్వారా, మా మీడియా మిత్రుల ద్వారా కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వు అంటా ఉన్నావు కదా ఎవరు కోవర్టులు, ఆ కోవర్టుల పేర్లు మరి బయట పెట్టాలి కదా. నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ ఆ కోవర్టుల పేర్లు చెప్పు. మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేదానికంటే ముందు ఆయన ఆడ కోవర్టులు ఉన్నారని చెప్తా ఉన్నారు కదా, ఆ కోవర్టుల పేర్లు ఎవరో బయట పెట్టి కదా. అవి పెట్టకుండా పదే పదే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే పనిగా పెట్టుకున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పేపర్లు రాస్తారు, టీవీలో రాస్తారని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ దోస్తానా, బీజేపీ బీఆర్ఎస్ దోస్తానా గురించి ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరు పోయి కాళ్ళు మొక్కినరో గతంలో, ఎవరు రాత్రికే పోయి ఈడ కేసులు అయ్యేవరకే ఆడ పోయి ఢిల్లీలో పోయి కాళ్ళు మొక్కినరో అందరికీ తెలిసిన విషయం. అది తెలియదా? గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈడ కేసులు, ఇక్కడ ఏదైనా లొల్లి అయితే అసలు పోయి కాళ్ళు మొక్కిన విషయాలు తెలియదా?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాళ్ళు ఎవరు మొక్కిర్రు? కేసీఆర్ గారు మొక్కిరా, రేవంత్ రెడ్డి గారు మొక్కిరా? అందరికీ తెలుసు అదంతా. కేటీఆర్ గారు మొక్కింది తెలియదు అందరికీ. మీరు మీ మీద పెట్టిన నేను ఈరోజు క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. మీ మీద ఆరోపణలు మేం చేస్తలేం. ఈరోజు మీ పార్టీలో ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన మీ కుటుంబ సభ్యురాలే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పు మిస్టర్ కేటీఆర్ ఫస్ట్, తర్వాత మా గురించి మాట్లాడదు. మేము అదే అడుగుతున్నా ఉన్నాం కదా. ఆమె కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగటివ్స్, కొన్ని ఆరోపణలు చేసింది. దాని మీద సమాధానం చెప్పు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పకుండా మా గురించి మాట్లాడుతుంది. అది మీరు ఎవరిని అడగాలి? అది మిమ్మల్ని పాపం ఆయన అడగనీయలేదు. ఆ క్వశ్చన్ మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఈరోజు నేను అదే అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఇప్పుడు అదే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు బీసీ బిడ్డలు ఈటల రాజేందర్ ఒక్కనే కాదు, ఎస్సీ సామాజిక వర్గం చెందిన రాజయ్య గారిని ఆ రోజు అంటే రాత్రికి రాత్రే బర్తరఫ్ చేశారు. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీలో చాలామంది, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన చాలామంది, చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, ఆలయ నరేంద్ర గారు, వాళ్ళందరూ, విజయశాంతి గారు ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు ఉన్నారు. పార్టీ ఎదుగుదలలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరినీ వీళ్ళు ఒక స్థాయికి వచ్చినాక వాళ్ళని పక్కకు పెట్టేసి ఒక కుటుంబ పాలన. ఈరోజు హరీష్ రావు, కేటీఆర్, కవితారావు, సంతోష్ రావు వీళ్ళేనా? ఎవరు లేరా? పార్టీలో ఎవరు లేరా? ఎవరు మాట్లాడతలేరు? మీరేనా? మీ కుటుంబమేనా? ఎవరికి అవసరం లేదా? కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కేటీఆర్ నీ అహంకారం తక్కువ చేసుకో. నువ్వు మాట్లాడుతున్నది ఎట్లుందంటే ప్రజలు అసహించుకునేలాగా ఉంది. నేను పదే పదే చెప్తా ఉన్నా. మీరు మాట్లాడుతున్న తీరు, ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. అది నీ అహంకారానికి నిదర్శనం. నీ అహంకారం నీ దగ్గర పెట్టుకో. మా దగ్గర ఉడకవా పప్పులు. నీకు అహంకారం ఉంటే నీ దగ్గర పెట్టుకో. పోయారు బీజేపీలతో చూపించు నీ అహంకారాన్ని. మా దగ్గరగా చూపించాల్సింది. నువ్వు మీ అక్క ఇప్పుడు ఈరోజు మీ సిస్టరు కొన్ని క్వశ్చన్స్ వేసింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, మళ్ళీ ఒకసారి అడుగుతాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్రశ్నలు, ఆమె సంధించిన ప్రశ్నలకు యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఫాదర్ ప్లీజ్ ఆన్సర్. దానికి ఆన్సర్ చేయి. నువ్వు దానికి సమాధానం చెప్పు. ప్రజా సమస్యలపై చర్చించడానికి ఎప్పుడు వచ్చినా మేము దానికి స్వాగతిస్తాం. కానీ అడ్డగోలుగా లొట్ట పీసు కాడు, లొట్ట పీసు కేసులు ఏందా? నువ్వు నీకు అంటే నీ కళ్ళకు కనిపిస్తలేదా? దర్యాప్తు సంస్థలు కానీ కోర్టులు కనిపించవు, నీకు దర్యాప్తు సంస్థలు కనిపించవు. అంత అహంకారమా? తెలుస్తుంది రాబోయే రోజుల్లో. నీ లొట్ట పీసు కేసులు అవి ఏం కేసులో సాక్ష్యాధారాలతో సహా తొందరలోనే బయట పెడతాం. తప్పకుండా నీ మీద ప్రాపర్ యాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.